నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, తల్లిదండ్రుల మాట పిల్లలు వినట్లేదు అనే కంప్లైంట్ సర్వసాధారణంగా వినిపిస్తూనే ఉంది. మరి ఎందుకని వినట్లేదు పిల్లలు? ఎక్కడ లోపం జరుగుతోంది? వాళ్ళని నిజంగా ఎక్కడికో కౌన్సిలింగ్ కి తీసుకెళ్ళటం, వాళ్ళు మాట వినేలా చేసుకోవటం అనేది దౌర్భాగ్యమే కదా. తల్లిదండ్రుల మాట వినకపోవడం ఏంటి? ఎప్పుడు విననటువంటి పరిస్థితి ఇది. మెల్లమెల్లగా లైఫ్ స్టైల్స్ లో ఎలా అయితే చేంజెస్ వచ్చేసాయో పిల్లల్లో కూడా అలానే చేంజెస్ వచ్చేసాయి. ఒకంత ఇప్పుడు తల్లిదండ్రుల మాటలు ఎవరైనా పిల్లలు వింటున్నారు అంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు. అవునా? ఏమి దౌర్భాగ్యం సార్ ఇది. దీన్ని ఎలా అరికట్టాలి? దీని నుంచి ఎలా బయటపడాలి? చెప్తానమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఎందుకు వినాలనుకుంటున్నాము అంటే, వాడు హీరో అవ్వాలని వినాలనుకుంటాం. అంటే సక్సెస్ అవ్వాలని. హీరో అంటే ఇట్ సెన్స్ సక్సెస్ అవ్వాలని. ఎప్పుడైనా మీ పిల్లలు హీరోలు అవ్వాలి, హీరోయిన్లు అవ్వాలంటే మీరు విలన్లుగా మారాలి తప్పదు. విలన్లుగా మారాలి తప్పదు. అంటే అందరూ భయపడుతుంది ఈ విషయంలోనే. ఎలా అంటే చెప్తా చూడండి. చెప్పండి. మనకి ఏం చేస్తున్నారు ఇవాళ రేపు ఒకరు లేక ఇద్దరు ఉన్న గారాభంగా పెంచుతూ ఏమైనా గట్టిగా మాట్లాడితే మా పిల్లడి విషయంలో నేను విలన్ అయిపోతానేమో అని భయం. కరెక్ట్ సార్. భయం ఖచ్చితంగా ఉంది సార్. విలన్ అయిపోతానని భయం. అవును సార్. కానీ మీరు విలన్ అవ్వాల్సిందే. అవ్వకపోతే వాడు హీరో అవ్వడు. మరి మనకు దూరం అవరా పిల్లలు? అదే భయం ఫస్ట్ తీసేసేయాలి మైండ్లో నుంచి. ఎందుకంటే అమ్మా చెప్తాను చూడండి, ఇప్పుడు మీరు విలన్ అవుతారేమో అని భయపడితే అసలు చెప్పేవాళ్ళు ఎవరు పిల్లలకి? ఎవరు చెప్తారు? తండ్రే. ఇక్కడ తల్లిదండ్రులే కఠినంగా లేకపోతే పిల్లలు ఎలా బాగుపడతారు? మీరు విలన్లు అవుతారని భయపడుతున్నారు. విలన్ కనుక మీరు అవ్వకపోతే వాళ్ళు హీరోలు అవ్వరు అంటా నేను. ఒక టీచరు ఒకప్పుడు గోడకుర్చీ వేయించేవాడు. గోడకుర్చీ వేయిస్తే నేను విలన్ అవుతాను అనుకుంటే పిల్లవాడు ఎప్పుడు చదువుతాడమ్మా? ఎప్పుడు భయపడతాడు ఇంకా టీచర్కి ఎప్పుడు భయపడతాడు? టీచరు చెప్పింది ఎప్పుడు రాసుకొని వస్తాడు? ఎప్పుడు చదువుకుంటాడు? ఎప్పుడు అభివృద్ధిలోకి వస్తాడు? కరెక్ట్. తల్లిదండ్రులు గనక అమ్మో ఇది నేను మాట్లాడితే నాకు దూరం అయిపోతాడేమో, నాతో ఎప్పుడు దగ్గరగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, నాతో అన్నీ ఇదవ్వాలి అని అనుకునే క్రమంలో దూరం చేసుకుంటున్నారు. ఏంటి అంటే నాకున్నది ఒకానొక కొడుకు లేదా ఇద్దరు, లేదా ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. అమ్మో వీళ్ళు అన్నది నేను కోరిక తీర్చకపోతే నన్ను విలన్గా చూస్తారేమో, చూస్తే భవిష్యత్తులో నాకు దూరం అవుతారేమో. ఈ కాన్సెప్ట్లో వెళ్ళిపోయి వాళ్ళని గారాబం చేసి ఎక్కడ వీళ్ళు విలన్లు అవుతారేమో అని చేసి వాళ్ళని విలన్లను చేస్తున్నారు. అక్కడికి మార్చుకోవాలి. నేను ఒకటే చెప్తాను, శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. 5వ ఏట వరకు మీరు రాజులా చూడండి, అంటే ఏం కావాలంటే అది ఇవ్వండి, ఎక్కడ ఆపకండి అంటుంది. ఎందుకంటే క్రియేటివ్ పోతుంది వచ్చేటువంటి సమయం 5 years వరకు. 5th year నుంచి పని వాళ్ళ చూడమని చెప్తుంది. పని వాళ్ళ అంటే ఏదో అలానే కాదు, ప్రతిదీ హ్యాండిల్ చేసే తత్వం వస్తుంది. కాబట్టి ప్రతి పని వాళ్ళకి అప్పచెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే 5th year నుంచి 15th year వరకు మీరు ఎప్పుడైతే పనులు చెప్తూ ఉన్నారో మీ మాట వినడం స్టార్ట్ అవుతుంది. చాలా మంది కూడా చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఏదైనా అడిగారు వెంటనే కొనిచ్చేస్తారు. అసలు వాల్యూస్ తెలియవు పిల్లలకి. అలా కొనిస్తే వాళ్ళు అడగాలి, నాన్న నువ్వు నాకు ఇవ్వు ఇవ్వంటే అప్పుడు కొనివ్వాలి. అప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. టార్గెట్స్ పెట్టి కొనివ్వచ్చా సార్? ఇప్పుడు నువ్వు ఈ 10th class పరీక్షలు ఉన్నాయి, ఇన్ని మార్కులు తెచ్చుకో కొనిస్తాను, అలా కొనివ్వచ్చా? కొనివచ్చు, తప్పే. అలా టార్గెట్స్ పెట్టచ్చా? నువ్వు ఇది గెలుచుకుంటున్నావు అని చెప్పొచ్చు. అలా టార్గెట్స్ పెట్టచ్చు. నువ్వు ఇది గెలుచుకుంటున్నావు. ఇప్పుడు ఒక ఆటలో గెలుచుకోడా, ఇదేమిటి కప్పు కోసమే మీరు ఆడిస్తారంటే కప్పు చాలా ప్రెస్టీజియస్. ఇప్పుడు ఏదో సైకిల్ కావాలి అంటే నువ్వు తెచ్చుకో కొనిస్తా. ఊరికి ఎలా కొనిచ్చడం కాదు, ఒకటే. ఎందుకంటే ఊరికే ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే, అంటే ఇక్కడ మొత్తం ఇతని లైఫ్ మీద పడుతున్నాం ఎఫెక్ట్. ఇది తండ్రి గాని తల్లి గాని మేము విలనం అయిపోతాము అనే భయంతో గనక గారాబం చేస్తే ఏమవుతుంది తెలుసా? ఇది ఇక్కడ చిన్నప్పటి నుంచి పెరిగే వరకు, జాబ్ చేసే వరకు ఎవరు ఏమనలేదు ఇతన్ని. వివాహం అయిన తర్వాత భార్య లేదా భర్త విషయంలో ఇదేంటి మా తల్లిదండ్రులు ఎప్పుడు నన్ను అనలేదు, వచ్చేస్తుంది. 100% ఇది ఒక రీజన్. తల్లిదండ్రులు గట్టిగా చెప్పకపోవడమే డివోర్స్కి కూడా రీజన్ అంటా నేను. పిల్లలు తప్పేం కాదు. పిల్లలు అనవసరంగా ఏమైపోతారో అని మీరు గారాబం పెడుతున్నారు, మీరు విలన్లు అవ్వడానికి భయపడుతున్నారు. కానీ విలన్ అవ్వాల్సిన సమయంలో విలన్ అవ్వాల్సిందే మనిషి.
అవ్వకపోతే వాళ్ళు విలన్లు అవుతారు Hmm. మీ మీ దృష్టిలో. Hmm. అందుకని విలన్ అయ్యేది కూడా అవసరమే మనిషికి. రైట్. అద్భుతం సార్, అద్భుతం. ఈ లాజికల్ తెలియట్లేదు సార్. తెలియట్లా. ఎంతసేపు గారాబంలోనే ఉన్నారు మీరు అన్నట్టుగా. ఏది Hmm. అడిగితే ఇంకా ఈ గ్యాడ్జెట్స్ ఇవ్వటం కూడా, ఫోన్లు అవును, ఇవ్వటం అవును, కూడా మనం అవును. చూసుకుంటే ఇష్టం వచ్చినట్టు ఇంకా పెద్దవాళ్ళు ఇంకా ఏది చేస్తే అది తప్పట్లేదు. ఇప్పుడు imitate చేస్తారు. ఏమైపోతుందంటే ఇప్పుడు ఇవ్వకుండా కుదరట్లే. ఉమ్, నేనేమంటానంటే ఇవ్వండి ఉమ్, ఒక హాఫ్ అన్ అవర్ ఉమ్, లేదా 1 అవర్. ఈ టైం నుంచి ఈ టైం వరకు నువ్వు ఫోన్ పట్టుకోవాలి. మా ఇంట్లో కూడా ఉంటాయి ఫోన్. నేను ఒకటే చెప్తాను మా పిల్లలకి, అరే మీరు చదువుకోమని నేను మీ మీద రుద్దను. ఉమ్, ఫస్ట్ మీరు స్కిల్స్ నేర్చుకోండి అంట మా ఉమ్, పిల్లల్ని. ఉమ్. ఎందుకంటే స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పుస్తకం చదువుకోండి, మీరు ఇంటర్ చదువుతున్నారా డిగ్రీలు చదువుతున్నా చదువుకోండి, కానీ స్కిల్స్ ఏం నేర్చుకుంటున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. Right, sir. రెండవది ఏంటంటే ఫోను నువ్వు ముట్టుకోవద్దని అనలేము ఇప్పుడు మనం. ఉమ్, ఇప్పుడు ప్రపంచం అట్లా అయిపోయింది. కరెక్ట్. ఈ టైంలోనే పట్టుకోవాలి, ఇంక వేరే టైంలో పట్టుకోవడం వీల్లేదు. నాకు ఉమ్, ఫోన్ కనబడడం వీల్లేదు. ఉమ్, ఆ గంట అరగంట ఉమ్. ఆ టైంలో నువ్వు ఫోన్ పట్టుకోవాలి. వేరే టైంలో నువ్వు ఫోన్ పట్టుకొని నువ్వు నా ముందు కనబడడానికి వీల్లేదు. And పెద్దవాళ్ళు కూడా ముట్టుకోకుండా ఉండాలి. నువ్వు ముట్టుకుంటున్నావు అంటే కదా, నువ్వు చేస్తున్నావు కదా అంటే అని ఒకటమ్మా, అడుగుతారు కదా సార్. పెద్దవాళ్ళకి అందులోనే పని ఉంటది ఒక్కోసారి. కొంతమందికి ఇప్పుడు ఒక టెలికాలర్ అనుకోండి, వాడు ఫోన్ తో పని చేయాలి మాట్లాడాలి, కదా మరి. తప్పదు. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు ఫోన్ చేస్తుంటాను, నేను పట్టుకుంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. కుదరదు. పిల్లలకి ఏం చెప్తామంటే, బాబు నువ్వు పెద్ద అయ్యాక ఎలాగో ఆ ఫోన్ తోనే పని అంతా ఉంటది నీకు. ఉమ్, ఉమ్. నీ బాస్ ఫోన్ చేస్తాడు, లేకపోతే ఇంకోటి ఏదో ఫోన్ ఉంటుంది, నువ్వు ఒక మార్కెటింగ్ పర్సన్ అయితే అదే ఫోన్ తో పని ఉంటది. Right. నువ్వు ఇప్పటి నుంచే కనుక చేస్తే, అంటే వాళ్ళకి చెప్పే విధానం కూడా ఏంటంటే, ఫోన్ విషయంలో ఎక్కువసేపు చూస్తే నీ కళ్ళు పాడవుతాయి. అవును. అన్నిటికంటే కళ్ళు చాలా ప్రధానం. Correct. కళ్ళు కనుక ప్రాబ్లం అయ్యాయంటే జీవితం మొత్తం అందమయమైపోతుంది. ఇంకేం కాబట్టి అవసరమ్మా బాబోయ్. నువ్వు వాడుకో, నాకు నేను కాదనట్లేదు, ఉమ్. కానీ ఈ 1 అవర్, Yeah. ఈ హాఫ్ అన్ అవర్ Right. దానికి సర్టన్ టైం పెట్టుకోవాలి అని చెప్పి మనం కనుక చెప్పగలిగితే, ఆ టైం దాటిందంటే ఇంకా లేదు. రైట్. ఇప్పుడు ఆల్రెడీ చేయి దాటిపోయారండి, వినే ఉమ్, పరిస్థితి లేదు పిల్లలు. ఉమ్, అంటే ఏ 16, 16, 17 అంటే వాళ్ళు వినే పరిస్థితుల్లో ఉండరు. లేదు. ఉడుకుని రక్తం ఉమ్, ఒకటి కదా. ఉమ్, ఉమ్. వాళ్ళని ఎలాగండి అంటే వాళ్ళని ఎలా అమ్మవారి కృపతో ఎలా వాళ్ళని సన్మార్గంలో నడిపించవచ్చు అంటే ఏం చెప్తారు సార్? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు జరుగుతుంది అది అని చెప్తాను నేను. ఆస్ట్రాలజికల్ గా Sir. ఎందుకు జరుగుతుంది అంటే, లగ్నం స్పాయిల్ అవుద్ది, పంచమం స్పాయిల్ అవుద్ది, సార్. కొంతమందికి 12వ స్థానం స్పాయిల్ అవుతుంది. అంటే లగ్నం స్పాయిల్ అయితే ఏమవుతుంది అంటే, వాళ్ళు పిల్లవాడి జాతకంలో లగ్నం బాగా పాపగ్రహ సంబంధం వచ్చేసింది అనుకోండి, వాడు చిన్నప్పటి నుంచి మొండిగా ఉంటాడు, వీళ్ళకి అర్థం కాదు. అది కొంచెం హ్యాండిల్ చేయగలిగే మొండి తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లవాడిని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు, కానీ పోదంత తొందరగా లగ్నం స్పాయిల్ అయితే. అసలు లగ్నం స్పాయిల్ అవ్వటం అంటే ఏంటి, ఉదాహరణకు ఒక మకర లగ్నం అనుకోండి, ఆయన ఉమ్. వెళ్ళి కుజుడితోనూ కలిశాడు. శని కుజులు, శని కుజుడు, శని రవి శని రవి, రవి కలిశాడు. అది ఎగ్జాల్టెడ్ పొజిషన్ లో ఉంటే అదొక ఒక స్టేజ్కి వెళ్తాడు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కలిసినప్పుడు ఏమవుద్ది, నీచపడ్డ కుజుడితో శని కలిచాడు, అంత ఈజీ కాదు హ్యాండిల్ చేయడం. అప్పుడు ఏం చేయాలి, ఏ గ్రహం ద్వారా కలిసి ఈ లగ్నం పాడైందో ఆ దానం ఇవ్వడం ప్రాక్టీస్ చేయించాలి చిన్నప్పటి నుంచి. అయితే వీటన్నిటికంటే గొప్ప ఉపాయం చెప్పమంటారా? చెప్పండి సార్ ప్లీజ్. చిన్నప్పటి నుంచి హైగ్రీవ మంత్రం కనుక నేర్పించగలిగితే ఇంక దానంత ఉత్తమం ఇంకోట్లేదు. హైగ్రీవుడే చూసుకుంటాడు, Hmm. మీరు ఏమనక్కర్లే, బాబు నువ్వు ఏమైనా చేసుకో, ఆడుకుంటావా చదువుకుంటావా చేసుకో, కానీ ఈ హైగ్రీవ మంత్రం 10 నిమిషాలు చెయ్యి Hmm. అని రోజు కూర్చోబెట్టి, మనం ఏంటంటే చాలా విషయాలు ఏం చేస్తామంటే మనకి చెప్పేస్తాం, కానీ ఇంప్లిమెంట్ జరుగుతుందో లేదో చూడం. ఆఫీసెస్లోని విద్యా సంస్థలు చాలా విషయాలు ఏం అవుతుంది, వాళ్ళు రూల్స్ పెట్టుకుంటారు, బట్ ఇది ఇంప్లిమెంట్ అవుతుందో లేదో చూడరు. కరెక్ట్. మనం చెప్పామంటే పిల్లవాడు రోజు చేస్తున్నాడు, అబ్జర్వేషన్లో ఉండాలి, చేపతో కొంచెం సీరియస్ అవ్వాలి. నేను నవ్వుతూ చెప్తానండి, కుదరదు. కొన్ని విషయాల్లో మీరు నవ్వుతూ కఠినంగా మాట్లాడితే కుదరదు. ఎంత ఉంటుంది సార్ ఆ మంత్రం? ఎంతమ్మా, చాలా చిన్నది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అయిపోయింది. సింపుల్. 4 లైన్లు. 4 లైన్లు కూర్చొని అరే నాన్న నువ్వు 10 నిమిషాలు ఆరాం పెట్టుకో, పొద్దున్నే నువ్వు 6:30కి చేస్తున్నావా, సంధ్యావందనం చేస్తున్నావా, లేకపోతే సంధ్యావందనం లేదు అనుకుందాం, పూజ చేసుకుంటున్నావు కదా రోజు, గణపతో ఇది చేసుకుంటావు కదా, ఇది కూడా 10 నిమిషాలు అలారం పెట్టుకో, 6:30 నుంచి 6:40 వరకు జ్ఞానానందమయం దేవం. అలాగా ఆ పిల్లవాడికి ఏమవుతుందంటే, ఆ మంత్రంలోనే ఉంది, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఇక్కడ ఏమవుద్దంటే, ఇది చేసుకోవడం వల్ల అసలు తల్లిదండ్రులు నన్ను ఎందుకు వెంటబడుతున్నారు అని ఒక క్లారిటీ వస్తుంది మైండ్కి. పిల్లల దృష్టిలో ఎలా ఉంటుందంటే, అబ్బా ఏమిటి విసిగించేస్తున్నారు అనేది పోతుంది. మెయిన్ గా తల్లిదండ్రులు భయపడుతుంటారు, అమ్మో వీడు దూరం అయిపోతాడేమో, నాకున్నది ఒకే ఒకటి లింగలింగం అనుకుంటూ దూరం అయిపోతాడేమో అని భయపడుతూ ఉంటారు. ఆ భయం ఫస్ట్ తల్లిదండ్రుల నుంచి తీసేసేయాలి.
సో ఈ మంత్రాన్ని చేయించుకోవాలి. అలాగే మీరు ఒక వాస్తు పండితులు కాబట్టి పిల్లల మాట వినడం కోసం వాస్తు దోషాలు ఏం జరుగుతున్నాయి, ఏది సరి చేసుకోవాలి సార్? వాస్తు దోషాలు సర్వసాధారణంగా ఏం జరుగుతాయంటే వీళ్ళు చదివే ప్రదేశాలు సరిగ్గా ఉండవు కొన్నిసార్లు. వీళ్ళు ఏ డిప్రెషన్ జోన్స్ లోనో వేస్టేజ్ జోన్స్ లోనో పడుకోబెడతారు తెలియక. దాని వల్ల కూడా దోషం అది ఏర్పడుతుంది. చూపించుకోవాల్సి సౌత్ వెస్ట్ లో వీళ్ళు పడుకోబెట్టినా, లేకపోతే నార్త్ వెస్ట్ లో పడుకోబెట్టినా డిప్రెషన్ అండ్ వేస్టేజ్ జోన్స్ వేస్ట్ అవుతూ ఉంటాయి. వీళ్ళ బుక్స్ సౌత్ వెస్ట్ లో పెట్టించాలి. సౌత్ వెస్ట్ కాకుండా సౌత్ వెస్ట్ లో పెట్టిస్తే మంచిది. సౌత్ వెస్ట్ తెలుగులో ఏమొస్తుంది సార్? దక్షిణ నైరుతేమో వేస్టేజ్ జోన్, పడమర నైరుతి అంటారు దీన్ని. పడమర నైరుతిలో పెట్టించాలి. పడమర నైరుతిలో పెట్టించాలి. అది ఇంకోటి ఏంటంటే కంపారిటివ్ అసలు చేయకూడదు. మళ్ళీ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, చూడు పక్క అబ్బాయి, కంపారిటివ్ చేయకండి. అస్సలు కంపారిటివ్ చేయకండి. బాధ్యతగా ఎంత కష్టపడుతున్నారో తెలియజేయండి తల్లిదండ్రులు. వీలైతే కొంచెం పెద్ద అవుతున్న పిల్లలకి వీకెండ్స్ లో కూర అన్నం వండిపించండి వాళ్ళతో. సీరియస్ గా చెప్తున్నా, ఎందుకంటే తల్లి ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది. వీలైతే ఫాదర్ అంటే ఏదైనా ఒక టార్గెట్ ఇచ్చిన ఇది అమ్ముకొని రావాలి, ఏదో సంథింగ్ ఒక వర్క్ అప్పచెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే, అరే తండ్రి ఇంత కష్టపడుతున్నాడు, తల్లి ఇంత కష్టపడుతుందని పిల్లలకి గనక మనం తెలియజేయకపోతే వాళ్ళు లైఫ్ ఏదో రకంగా చూసుకుని ఉంటారమ్మా. అసలు వాల్యూస్ తెలియవు. మన తప్పు అంటాను. నేనేమంటానంటే పిల్లలు తప్పే కాదు, తల్లిదండ్రులదే తప్పు అంటాను పూర్తిగా. నువ్వు ఇవ్వడం ఎందుకు? కొన్ని కేసెస్ అయితే నేను చూస్తుంటాను కదా, తల్లి ఒక తల్లి అయితే నాకు చెప్పుకుంటుంది, ఏమంటే నేను ఉండేది ఒక్కటే తినడండి, అతని రూమ్ లో అతను పడుకుంటాడు, ఎప్పుడు లెగుస్తాడో తెలియదు, ఏ మధ్యాహ్నం లెగుస్తాడండి, జొమాటోలో ఒక ఆర్డర్ పెట్టుకుంటాడు, అది వస్తుంది, అదేదో జైల్లో ఇలా కింద నుంచి ఇచ్చినట్టుగా ఆ డోర్ కొంచెం పైకి లేసి ఉంటుందండి, ఆ జొమాటో ప్యాక్ లోపల పంపిస్తాం, లోపల తింటాడు, లోపలే స్నానం చేస్తాడు, లోపలే ఉంటాడు, ఎప్పుడు బయటకు వస్తాడో అర్థం కాదు, బయటకు వచ్చేటప్పుడు ఒక ఏలియన్ లాగా వెళ్ళిపోతాడు బయట అని చెప్పి చెప్పుకుంటుంది ఆ తల్లి. నాకు ఎంత బాధేసిందో. అలా వెళ్ళిపోతాడండి, ఏం మాట్లాడు, ఏమైనా మాట్లాడుతుంటే అదేదో ఆకాశం వైపు ఏదో చూస్తున్నట్టుగా అలా ఉంటాడండి. అంటే అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? బాధాకరం సార్ నిజంగా. ఇమాజిన్ చేస్తుంటే చిన్నప్పటి నుంచి నువ్వు కంట్రోల్ పెట్టకపోవడం వల్ల. అలాంటి వాళ్ళని కూడా మరి అంత జ్ఞానానందమైన దేవు బ్రహ్మాండంగా పనిచేస్తారు. అసలే మరి మాట వినకపోతే వాళ్ళ చేత ఎలా చదివించారు సార్? ఇంకా ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చేదారిపోయింది. ఇంకా అప్పుడు ఇంకా మీరు అన్నట్టుగా కౌన్సిలింగ్ సెంటర్లు ఆస్ట్రాలజికల్ హెల్ప్ తీసుకోవడం. అందుకే మన దీంట్లో భగవద్గీత ఉండేది, చిన్నప్పటి నుంచి నేర్పించమని చెప్పడమే. కొన్ని విషయాల్లో మీరు గనక కఠినంగా ఉండకపోతే మీరే బాధపడతారు. ఇప్పుడు తల్లులు అంటే ఇప్పుడు నాలాగా ఇప్పుడు 3-4 ఏళ్ల పిల్లలు ఉన్న వాళ్ళైనా మొదలు పెట్టాలి, ఉండాలి. తర్వాత బాధపడే ప్రయోజనం ఎలా ఉంటుందంటే అమ్మా, ఇప్పుడు మీరు కఠినంగా లేకపోతే ఏమవుతుందంటే పక్క అయ్యాను కానీ ఇది అంటే మంచి కోసం అయ్యేటటువంటి మంచి చాలా బాగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.